దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 18 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలా నా ఇంటికి ఎందుకు వచ్చిర్రు? ఆ పరువు రోడ్ మీద తీసి పెట్టిర్రు. అయితవాయే తీత్తవరే గాని నా ఇంటికి రావాల్సిన పని లేదు. ఎందుకు అనంటే నోటికొచ్చిన మాటలు మాట్లాడిర్రు, ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడిర్రు. మాట్లాడకపోతే ఊకుంటామా? నువ్వంతా సక్కదనం మాకు చేసినవని నీతోటి మంచిగా మాట్లాడతామా? ఇంకా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నదే గాక ఇంకా నీతోటేంది మాట్లాడేది? మరి ఎందుకు వచ్చినవే మళ్ళా నా ఇంటికి? ఎందుకు వచ్చినావు? నిన్నెవరు రమ్మన్నాడు? ఎందుకు వచ్చే హక్కు లేదా? నా బిడ్డది కాదా ఇల్లు? నీ బిడ్డ కట్టిందా లేకపోతే నువ్వు వరకట్నం పోతే ఇట్లా తీసుకొచ్చి కట్టుకున్నామా? అవన్నీ కాదు అవసరేను. ఇప్పుడు నువ్వు ఏమంటావు? సరే పెద్ద మనుషులల్లా కూడా ఆ మాట చెప్పినావు. నువ్వు ఎంత చెప్పినా కూడా నువ్వు ఇంటలేవు. మరి నీ మనసులో ఏమున్నది? అది నిజంగా నువ్వు బయట పెట్టు. అంతేగాని కేసుల పొంటి అట్లా ఇట్లా తిరగాలనుకుంటే మాత్రం ఇక నీకే నష్టం చెప్తున్నా. మనది మనం మాట్లాడుకొని మంచిగా ఉందామంటే ఉందాం, లేదు అనంటే ఇక ఎక్కడికైనా పోతా. ఎందుకు అనంటే నా బిడ్డ నిన్ను కావాలని అనుకుంటుంది, నా భర్తను వదిలిపెట్టలేను అని అంటుంది. చెప్పినా కదా నీ బిడ్డను కూడా నేను వదిలిపెట్టి పొమ్మని అంటలేను. ఉంటే ఉండుమను ఇంట్లో అని చెప్తున్నా కదా, కానీ ఆమెను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తున్నా. అట్లెట్లా ఉంటారయ్యా? నాకు అర్థం కాదు. భార్యను పెట్టుకొని ఇంకో దాంతో నువ్వు ఎట్లుంటావు? అయినా నువ్వు ఇంకో దాంతో ఉంటా అంటే నా బిడ్డ చూసుకుంటా ఉండాలా? అది మీ ఇష్టమిగా, మీరు డిసైడ్ అయ్యి మీరు ఏమన్నా వేసుకోర్రి. అంతేగాని ఇప్పుడు అక్కడ లొల్లి పెట్టిర్రు, అక్కడ మాకు పిచ్చిలేసే మేము ఇప్పుడు ఇంటికి వచ్చినాము. మళ్ళీ ఈడికొచ్చి కూడా గదే పాట పాడితే మాత్రం మంచిగా ఉండదు. మీకు సాధన అయింది చేసుకోపోర్రి. మేము అద్దు అని అంటలేం కదా, మీకు నచ్చింది వేసుకోర్రి. అంటే ఏమన్నట్టు? నీకు నా బిడ్డ మీద గింత కూడా ప్రేమ లేదు కదా? నా కొడుకు నీ బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, అర్థమైతుందా? ఒక దెబ్బ వేయకుండా, ఒక మాట అనకుండా, దాన్ని ఒక్క రూపాయి కూడా తెమ్మనకుండా, ఒక పనికి పంపకుండా ఇంట్లో కూసుండబెట్టి సాధిండు ఈ 4 సంవత్సరాల పొంటి. ఎంత మంచిగా చూసుకున్నాడని దానికి తెలియదా? ఈ రోజున ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు అయితే ఇప్పుడు పిల్లలు లేరు. మరి పిల్లల కోసం ఇంకో దాన్ని చేసుకుంటా అంటాడు. చేసుకొని అని అది అర్థం చేసుకొని మంచిగుంటే అయిపోతుంది కదా. అర్థం చేసుకోక మందిళ్ళల్లో పోయి మమ్మల్ని బదనాం చేసుడు, ఇప్పుడు పంచాయతీలు పెట్టి అంగడి చేసుడు, రేపు కేసు పెడతారు కావచ్చు. పెట్టుకోపోర్రి, దాని ఇష్టం. అర్థం చేసుకొని ఉంటేనేమో ఉండని, లేకపోతేనేమో లేదు. అవునా అత్తమ్మ, నేను మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకొని ఉంటే నన్ను బతకరిస్తారా మీరు? నన్ను టార్చర్ చేసుకుంటా, నన్ను కొట్టుకుంటా తిట్టుకుంటానే ఉంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు నేను మీకు శత్రువు లెక్క అయిపోయినా కదా. ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను నా భర్త తోటి నువ్వు ఉండనియో, నా భర్త కూడా నాతోటి మంచిగా ఉండడు. నా కళ్ళ ముంగట ఇంకో దాంతోటి ఉంటా అంటే నేను ఎట్లా చూసుకుంటా ఉంటారే? నాతోటి కాని పని అది నీ ఇష్టమిగా, కాని పన అయ్యే పను నీ ఇష్టం. ఉంటేనేమో ఉండు, పోతేనేమో నీ అవ్వోళ్ళతోటి ఇవ్వో. మేము అద్దు అని అంటలేము, కానీ మా ఇంటికి వచ్చి ఊకే లొల్లి చేసుడు, అజ్జేసుడు, ఇజ్జేసుడు చేస్తే మాత్రం మంచిగా ఉండదు. అందరం కలిసి మంచిగా ఉందామని అంటేనేమో ఉందాం, లేదు కాదు పోదు అని అంటవా? ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో. నిన్ను అడిగేటోడు ఎవ్వడు లేడు. అంతా ఘోరంగా మాట్లాడుతున్నావు. ఇదే పరిస్థితి నీకు జరిగేది ఉంటే నీ బాధ తెలిసేది. బిడ్డ, నీకు ఎవ్వల గురించి అవసరం లేదు. ఎట్లా నీ సంసారం చక్కదిద్దాలో నాకు బాగా తెలుసు. నేనేం చెయ్యాలో అది ఏత్తా. వీళ్ళు ఎట్లినరో నేను కూడా చూస్తా. నువ్వు చక్కగా పోయి నీ బట్టలన్నీ బ్యాగులో పెట్టుకొని రాపో. నీకు ఇక్కడ వీళ్లకు పని చేసుకుంటా వీళ్ళ తిండి తినడానికి నీకు అవసరం లేదు. మన ఇంటికాడ మనం లేకున్నామా? ఓ ఇంటికాడ అడకచ్చి తిన్నా మంచిదే గాని ఈ బతుకు నీకు అద్దు. నీ బతుకును మార్చే బాధ్యత
నాది. పో నడువు, నీ బ్యాగుల బట్టలు పెట్టుకొచ్చుకోపో. ఓ బిడ్డ బాబాయ్ అన్నట్టు ఓ ఇళ్ళ కావురాలు ఎట్లంపల్లో అట్లా అంపుతాం గాని. సరే. మీరేంది మా కావురాలు అంపేది? మేమేం మీ బిడ్డను పో ఎల్లగొట్టుతలేము. ఉంటే ఉండుమను, కానీ నా కొడుకు మాత్రం ఆమె తోటి ఉంటాడు అని చెప్తారా? ఏ ఊకోవా, నువ్వు ఆడదాని ప్లేస్ లా ఉండి ఆడదాని గురించి భలే మాట్లాడుతున్నావు. ఒక చేసుకున్న మొగడు ఇంకో ఆడదాని తోటి మాట్లాడితే ఆడిది భరించుకోనిది అసోంటిది నా బిడ్డ కండ్ల ముంగట నీ కొడుకు ఇంకో దాంతో ఉంటా అంటే నా బిడ్డ చూసుకుంటా మీకు చేసుకుంటా ఉంటది అనుకుంటున్నావా? మీరు మనుషులు తీయి. అయినా మీరు ఎవ్వరు లేనప్పుడు కొట్టిర్రు నా బిడ్డను, ఇప్పుడు ఇక్కడున్నా కూడా కొట్టరన్న గ్యారెంటీ ఏమున్నది? సంపరన్న గ్యారెంటీ ఏమున్నది? సంపుతారు, అదే చచ్చిందని సపడేక ఉంటారు. అంటే మేము ఎట్లా కనబడతాం? మీ గుణమేంది ఘనమేంది అనేది ఊరంతా చెప్తారు. అందరి మా తెలిసింది తీయి. ఎట్లా కనబడుతున్నావు అని అడుగుతున్నావా? ఇంకా ఏమండి, అసలు నువ్వెందుకు ఇట్లా మారిపోయావు చెప్పు ఒక్క మాట. నేను నీకు ఏం తక్కువ చేసిన చెప్పు? నిన్ను ప్రేమగా చూసుకోలేదా? నిన్ను దగ్గరికి తీసుకోలేదా? నా మీద నీకెంత ద్వేషం ఎందుకు పెరిగింది? నా మీద నువ్వు ధ్యాస వదిలిపెట్టి ఇంకో ఆడదాని మీద ఎట్లా పెట్టినావు? అంటే నేను అమ్మోళ్ళింటికి పోవుడే తప్పైందా? అవన్నీ ఏం మాట్లాడకు శీర్ష. నేను కూడా ఏ రోజు నిన్ను ఒక్క మాట అనలేదు. నిన్ను మంచిగా చూసుకున్నా అని నీకు తెలుసు, నాకు తెలుసు. నేను చెప్పేది ఒకటే చెప్తున్నా. సరే, ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, మనకు పిల్లలు లేరు. ఆ పిల్లలు లేకపోతే మా అమ్మ ఎంత బాధపడుతుందనేది నాకు మాత్రమే తెలుసు. మరి ఆమెను చేసుకుంటే పిల్లలు పుడితే మనది మంచిగా ఉంటాం కదా అందరం కలిసి. అది నువ్వు అర్థం చేసుకోక నన్ను బయట బదనం చేస్తే నీకేమత్తది? ఇప్పుడు బయట లొల్లు పెట్టుకున్నాం, అయిపోయింది. నేను నిన్ను ఉండు అని అంటున్నాను, పోతానంటున్నావు, అది నీ ఇష్టం కదా. అంటే నేను పోయినా ఉన్నా నీకు అనవసరం. నీ ఇష్టాన్ని నేను కాదు అని అనను. నువ్వు ఉంటానంటే అద్దు అనను, నువ్వు పోతానంటే పోకు అని అనను. అది నీ ఇష్టం. అంటే ఏమన్నట్టు? ఎప్పుడు ఇట్లనే మాట్లాడినావా నువ్వు? ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగకు. నువ్వు నన్ను అన్న మాటలే నాకు గుర్తుకొస్తానే తెలుసా? నేను నిన్న అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి అని అంటున్నావు. మరి నువ్వు నన్ను కొట్టినావు తెలుసా? మీ అమ్మ నువ్విద్దరు కలిసి నన్ను కొట్టిర్రు. మరి నేనెందుకు నిన్ను వద్దు అని అనుకోవట్లేదు? ఇది ప్రేమ అంటారు, అర్థమైందా? నాకు నువ్వంటే చచ్చేంత ప్రేమ బావ. కానీ నీ చాష్టలు చూస్తా అంటే అసలు చచ్చిపోబుద్ధి అవుతుంది తెలుసా? ఒకప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నాం. ఈ నెల రోజులలో నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయావు చెప్పు? పిల్లలు ఉడతలేరని ఒకే ఒక కారణం అయితే నేను ఎట్లయినా చేసి పిల్లల్ని గంట బావా. కానీ నన్ను వదిలిపెట్టకు, దాన్ని చేతు పట్టకు, దాన్ని వదిలిపెట్టు బావా. మనిద్దరం మంచిగా ఉందాం. 3 ముళ్ళేసి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చుకున్నావు. ఆ రోజు నుండి నువ్వే నాకు అన్ని అని నేను బతుకుతున్నా. కానీ నన్ను ఇట్లా చేసుడు నువ్వు కరెక్ట్ కాదు. నువ్వేమన్నా అనుకో శిరీష, నేను నీకు అన్యాయం చేస్తా అని అంటలేను. మీ బాబాయ్ నన్ను ఏం చేస్తాడో చెయ్యని, నేను కూడా చూస్తా. చంపుతాడా చంపని, లేకపోతే కేసు పెడతాడా పెట్టని. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయిని నేను వదులుకోలేను. అట్లని నిన్ను కూడా అద్దు అని అంటలేను. నువ్వు కూడా ఇంట్లో ఉండు. అట్లెట్లుంటా బావా? నాకు అర్థం కాదు. మీ ఇద్దరిని చూసుకుంటా నేను ఎట్లుంటా? నచ్చుతుండు, లేకపోతే వెళ్ళిపో. అంతేగాని నువ్వు ఉండు అని అంటలేవు. నా మీద నీకు ప్రేమ లేదు కదా? ప్రేమ గీమా అనేటి ఏమీ లేవు. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మరి నేను తీసుకొస్తా, మా వాళ్ళని అడుగుతా అని కూడా నాకు నువ్వు తేలేదు. నా గురించి నువ్వు ఆలోచించలేదు. అసొంటి దాని గురించి నేనెందుకు బాధపడాలి? నా జీవితాన్ని ఎందుకు నేను స్పాయిల్ చేసుకోవాలి? అంతే. ఇయ్యాల రేపు ఏదైనా అవసరం కొద్దీ వాడుకుంటుర్రు అన్నట్టు ఇప్పుడు నీకాడ గత్యంతరం లేదు కదా, అందుకే నన్ను అవసరానికి వాడుకోవాలి. నేను ఇన్ని వదిలిపెట్టద్దు, ఇన్ని వదిలిపెడితే నాకేం దొరకది అన్నట్టు నువ్వు నా మీద అడ్జేసినావు. వెళ్తే వెళ్ళు, ఉంటే ఉండు, నీ ఇష్టం. కానీ నన్ను మాత్రం నువ్వు బదనం చెయ్యకు, నన్ను ఆగం చెయ్యకు. ఇప్పుడు ఫోన్ అంటున్నావు కానీ మా వాళ్ళు అస్సలకే ఊకోరు. నేను మా నాన్నకు ఏమని సమాధానం చెప్పుకోవాలి? నీకేం గుర్తుకత్తలేవా? మనం మాట్లాడుకున్నాయి, మన ఇద్దరం కలిసి ఉన్నాయి, మీ బెడ్ మీద వండుకొని కలిసి మాట్లాడుకున్నాయి అన్ని ఏమి గుర్తుకత్తలేవా? నీ పక్కన ఇంకో ఆడదాన్ని ఉంచుకుంటానంటే నేను
ప్రేమించడమే నేను చేసిన తప్ప. అవన్నీ వాగకు. ఏ బిడ్డ దాంతోటి ఏం ఎడతావు, ఏం మాట్లాడతానవే? వాడు వీడు అని అంటున్నావు. నీకు అసలు మర్యాద ఇచ్చుడు అచ్చా? నా ఇంటికి వచ్చి నన్ను వాడు వీడంటావు. బరాబర్ అంట. నేను ఎవరకు భయపడేదాన్ని కాదు. నా బిడ్డ జీవితంతో ఆడుకున్న ప్రతి ఒక్కోడు నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. పుట్టగతులు లేకుండా పోతాయి. మొక్కల్ని ఏడ్పించుకుంటే ఆ ఉసురు అట్టిగానే పోదు, తరతరాలకు తరుగుతుంది అని అన్నట్టు ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా తరుగుతుంది. అది మేము చూస్తావు బిడ్డ. నువ్వు ఏడవలసిన పనేం లేదు. ఒక మీద కరువైర్రా బిడ్డ, బొచ్చడు మంది ఉన్నారు. దా నువ్వు నేను పని చేసుకొని బుక్కెడు తినుకుంటా అండుకుంటా ఉందాం. అంతేగాని ఈ ఇంట్లో వండుకుంటా నువ్వు నరకం చూసుడు ఎందుకే బిడ్డ? అన్ని ఏం బతులు మాడతానవు? ఇంకా ముఖం చూస్తేనే నాకు అంత కంపరం లేస్తుంది. అసోంటిది ఇంకా వాని ముఖం చూసుకుంటా నువ్వు వాన్నేం బతులు మాడతావు? వానితోటి ఏం మాట్లాడుతున్నావు? నిన్ను కాదని వేరే ఆడదాని దగ్గరికి పోయిన మొగోడు నీకు అనవసరం. అర్థమైతుందా? నడువు. నువ్వు బట్టలు తీసుకొని అయితే రా, తర్వాత ఏంది ఏం కథ అనేది మాట్లాడదాం. సరే తీసుకపో. ఎవడద్దంటాడు? నువ్వు పెట్టిన సామాను కూడా పట్టుకపో. మాకేం లేం మేము. నేనేం నీ బిడ్డను వదిలేస్తానంటలేను, కానీ ఇక నీ బిడ్డనే పోతా ఉండా అని అంటాంది కదా. నా ఇష్టాన్ని కాదు అని అంటాంది కదా. అసొంటప్పుడు ఆమెకు నచ్చిన కాడ ఆమెకు ఇష్టం ఉన్నోళ్ళతోటి ఉండని, నేను కాదు అని అంటలేను. దానికి ఇష్టమైనోడు ఎవడున్నాడు? ఏం మాట్లాడుతున్నావు? నీ లెక్క ఒకళ్ళనిచ్చిపెట్టి ఒకళ్ళను పట్టే రకం కాదు నా బిడ్డ. నీ అంత పిచ్చి మొకబ్ది కాదు గాని అట్లనే పోతాడు తీ బిడ్డ. నువ్వు రెడీగా పో. చూసినవారా వాళ్ళ దినాలి అయ్యా ఎట్లా తిట్టుకుంటా పోతుర్రో. ఎవ్వలెన్ని తిట్లు తిట్టినా దానికే దాక్తాయి, మనకు ఒక్కడి కూడా దాకని గాని ఎవల పాపం వాళ్ళకే. నువ్వు రంది పెట్టుకోకు. రంది పెట్టుకొని పిసపిసయ్యి తాగుడు మొదలు పెట్టుకోకు. అర్థమైతుందా? మన పని మనం చేసుకుంటా పోవాలే. దాన్ని మనం బొమ్మని లేదు, దానిచ్చది పోతాంది. అత్తనేమో అద్దనేది లేదు, రాకుండానేమో రమ్మనేది లేదు. ఇంకా నాకు అది ఎందుకే? నన్ను శాపనార్థాలు పెట్టుకుంటా పోతుర్రు. నేను నాశనం అయిపోతే చూసి నవ్వుకుంటా ఉంటారట. అసొంటోళ్ళతోటి నాకేం పని చెప్పు? అది ఏ గంగలనన్నా పోని, ఏ గోదాట్లనన్నా పోని, నాకు అనవసరం. అంతేది పోతే ఓని మనకేంది? నర్సక్క పొయ్యత్త, ఇక అయిపోయింది. నా బతుకు ఇంతటితోటే అయిపోతుంది. ఇక నేను బతుకుతానో సత్తనో తెలియదు గాని అందరూ మంచిగా ఉండుర్రి. పిచ్చిరానా గట్లా ఎందుకంటవే? నువ్వు బాధపడకు, నీకు మేమున్నాం కదా. నువ్వు మాకున్నావు, నేను మీకున్నాం గాని నేను చూడాలనిపించినప్పుడు మేము అత్తం పోతాం. కానీ మీరు అన్ని అస్సలకే వదిలిపెట్టకుర్రి, కేసేయుర్రి. ఈ బక్కముండను దూరం చెయ్యాలి. ఆ ప్రయత్నాలు ఏమన్నా ఎయ్యుర్రి గాని మొత్తం విడిపోతాం, విడాకులు తీసుకుంటామనే కాడికైతే ఓకుర్రి. ఇంకా ఏమున్నదవ్వా, ఆడు ఇద్దరు నుంచుకుంటున్నట. వాని అందానికి వాడు సంపాదిస్తాడు లచ్చలు నెలకని. వాని దినాలకు ఇంకా ఇద్దరు కావాలట. ఇద్దరు ఈ మేరముఖం పెట్టుకొని ఉన్నాడు దొంగ బాడుకవాన్ని ఉత్తే నాకంత మంటలేస్తాంది. ఇంకా వాని దగ్గరికి పోయి ఇది బతిలు మాడుతాంది. ఏమన్నా తిక్కలేసిందా నాకు? బాధపడకు, ఏడవకు శిరీష. వాళ్ళకైనా బాధే ఉంటది శిరీష. మరి ఏం చేస్తావు? నీ రాతే గంట అనుకొని సపరేట్గా ఉండాలి. మంచి రోజులు అత్తయ్య, వాడే నీ కాళ్ళ కాడికి అత్తడు. నేను చెప్తాను కదా, అయ్యో గిట్లా చేసిన నా భార్యను తప్పైంది అనుకుంటా నీ కాళ్ళ కాడికి ఖచ్చితంగా అత్తడు. వచ్చే రోజు అత్తది గాని నువ్వు అస్సలకే ఏడవకు. అంటానవా? ఏడవకు. మళ్ళా మీ బాపుకు తెలిసిందనుకో, మీ బాపు ఇంత అదైపోతాడు. ఆయనకేమన్నైనా నీకే బాధ. ఏడవకు శిరీష. ఏడవకపోతే ఏం చెయ్యాలి నర్సక్క? నాకు అస్సలకే మనసు నా పడతలేదు. నాకు ఈయనను, ఇల్లును, ఈ ఊరిని వదిలిపెట్టి పోవాలని లేదు. నేను అన్ని వదిలేసి ఆయన గురించి వస్తే ఈ రోజు ఆమె గురించి నన్ను వదిలేసిండు. ఇంతకంటే మోసం ఏమన్నా ఉంటుందా చెప్పు? అంత చేసినా కూడా నా మనసు ఆయన దిక్కే కొట్టుకుంటుంది. అయితే పోనీ తీయి. నీకు మంచి రోజులు అత్తయ్య, నేను చెప్తాను కదా, ఖచ్చితంగా అత్తయ్య. కాళ్ళ కాడికి నీ భర్త ఖచ్చితంగా ఉరికత్తడు. ఆ రోజు అత్తది. అంతేగాని నువ్వు అస్సలకే బాధపడకు, సరేనా? సరే
దమ్మా మంచిగా చూసుకో శిరీష, నువ్వు సరేనా? మాకెప్పుడన్నా మేము రావాలనిపిస్తే అత్తం గాని వాడినైతే అస్సలకే వదిలిపెట్టకుర్రి. ఇక మరి ఏం చేస్తాడో మరిది చూసుకుంటాడవ్వా అంతా. ఆయనకు పెద్ద మొత్తాన్నే అందరూ తెలుసు. ఇక ఏదో ఒకటి ఏపియకపోతే ఎట్లా ఊకుంటాం గాని ఇక ఎన్ని ఏపిస్తే ఏం లాభం అవ్వా? మొగోని మనసులా ఆడిది లేనప్పుడు ఆ ఆడదాన్ని అల్లు మొత్తం బిచ్చం దాని లెక్కనే చూస్తారు. అసొంటి బతుకు నా బిడ్డకు ఎందుకు? నా మనసులైతే ఒకటే అనుకుంటా అన్న, సచ్చేదాకా నేనైతే నా బిడ్డను చూసుకుంటా. ఏముంది ఇన్ని రోజులు సాధలేదా అవ్వ? పుట్టినప్పటిసుంది వాడు జాత్తనే నా బిడ్డ పెద్దగా అయిందా? నేను సాదుకోలేదా? ఏం చేయలేదా? తల్లికి పిల్ల బరువు అవుతుందా? కాదు గాని ఏడవకే శిరీష, ఏడవకు శిరీష, నువ్వు ఏడవకు, మేము ఉన్నాం కదా నీకు. సరే లతక్క, పోయేస్తా. నాకు తోడుగుండి నాకు ధైర్యం ఇచ్చి నన్ను చెల్లె లెక్క చూసుకున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అట్లా అస్సలకి చెప్పకు, బాధపడకు, మంచిగా తినుకుంటా ఉండు. మేము రోజు వస్తాం గాని. సరే పోయిందా? పీకింది ఈ అవ్వ ఓ పీడ పోయింది. అది ఇంట్లో ఉన్నా కూడా దరిద్రం ఊకే ఏడ్చుడు ఏడ్చుడు ఏడ్చుడు. ఏమన్నది అన్నదా? మళ్ళొచ్చి మొత్తుకున్నారా ఇడా? ఓ ఇష్టం ఉన్నట్టు వాగుడు. ఓ పోంగా సాపించుకుంటా తిట్టుకుంటా పోతుర్రు. మీది మీకే తలుగుతుంది అని చెప్పేసి మేము అన్నాం. అవునా, మంచి పని చేసిర్రు. నాతోటికోసేపు వాగింది, ఆమెను వదిలిపెట్టు, నన్ను నేను ఉంటా, ఆ పిల్లలు ఎట్లయినా అవుతారు, పిల్లల గురించి నన్ను వదిలిపెడుతున్నావా అది ఇదని. నేను కూడా నేను బొమ్మని అంటలేను, ఉండు అని చెప్పినా కదా. నువ్వు ఎందుకు అట్లా అవుతున్నావు, ఉండు, ఆమెను కూడా ఉంటుంది, పెళ్లి చేసుకుంటా నేను అది అని అంటే ఓ అట్లా ఒప్పుకోదట ఆమె. ఓ దొరసాని కదా. సంసారి పొక్కాయే. అయితే అమ్మ పీకని వాళ్ళు ఏం చేసుకుంటారో వేసుకొని, నేనైతే వదిలిపెడతా అని అనలేదు. దానిచ్చి అదైతే పోయింది. ఇక ఏం చేసుకుంటారో చేసుకొని, మనము దేనికి అద్దు అని అంటలేము. సరే తీరా, నేను బువ్వ తినలే మన్ను తినలే, నాకు ఆకలి పాడైతుంది. మరి ఇవాళ ఏమైతుందో ఏం కథను అని దడదడ లేచింది. అన్నం తినవా? నాకు అద్దు జర అయినాక తింటపో. తిన్నావా మానసా? నేను కూడా తినలేదు. ఇక శ్రీను నేను తింటాం తీయత్తమ్మా. నాకు కూడా ఇదే టెన్షన్ కలిగింది, అక్కడ ఏమైతుందో ఏం కథనో అని. అమ్మయ్య, ఆమె వీకింది కదా, ఇక ఏ రంది లేదు, ఏ టెన్షన్ లేదు, మళ్ళా రాదు కదా. ఇంకా దానికి సిగ్గులేక అత్తదా? ఏం ముఖం పెట్టుకొని అత్తది? నేను పోతా అని చూసుకుంటా ఉంటారు కావచ్చు, నేనెందుకు పోతా? అదే గాని మాట్లాడు, తింటా. తినిపో. మీ అమ్మ ఏమన్నా అన్నదా అనే? ఏమను అంటే ఏమనలేదు. ఇవన్నీ గొడవలు అవసరమా? నువ్వు తప్పుకుంటే వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారు కదా. మరి ఇప్పటికైనా ఎందుకు ఊరంతా చెయ్యని అనబట్టే, ఎందుకే అది వదిలిపెట్టు అని అన్నది. అమ్మ ఏదేమైనా నేను ఆయనను వదిలిపెట్టా, ఆయననే నాకు కావాలని నేను చెప్పిన. అంటే ఏమన్నది? నీ ఇష్టం వచ్చింది వేసుకో, నేను కాదు అని అన్నా కూడా నువ్వు వినేటట్టు లేవు అని ఆయన ఎటో పోయింది. మా అమ్మ లేదు ఇంట్లో. ఇక మరి ఏమైంది అని అనుకుంటా పిస తిరుగుతున్నా. నువ్వు అప్పుడే ఫోన్ చేసి ఇంటికి రానన్నో, అందుకే వచ్చిన. సరేతి, ఓ దరిద్రం పోయిందనుకొని మనం సంతోషంగా ఉందాం. అల్ల రాదు కదా. అల్లా వచ్చినా కూడా మనకు అవసరం లేదు. అది ఏం ముఖం పెట్టుకొని వస్తుంది? నాకు తెలిసి ఏమన్నా కేసు పెడతారు కావచ్చు అని అనిపిస్తాంది. పెడితే పెట్టుకొని కేసు పెడతాది, దాని ముఖం కేసు. ఏం చేస్తారు నిన్ను వాళ్ళు ఏం చేయలేరు. అంతేగాని ఎవ్వరికి ఏంది భయపడేది? ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఓ బిడ్డనే తోలుకొని వచ్చినవా? ఇక బిడ్డకు బాగా పానం మంచిగా లేదయ్యా. ఇక మంచిగా అయ్యేదాకా ఇన్నే ఉంటదని తోలుకొచ్చిన. ఇక అల్లుడు కూడా తీసుకపో అత్తమ్మ, మరి ఇక్కడ చక్కగా తింటలేదు, చెప్పితే ఇంటలేదు. ఇక మళ్ళీ అద్దన్న కూడా పని చేస్తాంది, గంత జ్వరం పెట్టుకొని కూడా అని అన్నాడు. అన్నాక ఇక సరే అని తోలుకొచ్చిన. నా బిడ్డ కండ్లన్నీ బాగా ఎర్రగైనాయి. నీకు ఏమని చెప్పాలి నాన్న? నా పరిస్థితి చెప్తే నువ్వేమైపోతావో అన్న టెన్షన్ నాకున్నది. ఎంత మంచిగా లేకున్నా కూడా మీదికి మంచిగున్నానే చెప్తా నాన్న. ఏం లేదే, ఇగో అదేంటిది బాగా జ్వరం వచ్చింది కదా, అది కండ్ల మీదికి వచ్చింది, అందుకే కండ్లన్నీ బాగా ఎర్రగైనాయి. మరి ఏడ్చినట్టే ఉన్నది ముఖం అంతా. జ్వరం వస్తే ముఖం గుంజుకపోయి పీక్కపోయినట్టు కాదా? అందుకే అంత గట్ల అయింది ముఖం. ఓ నువ్వన్నీ గుచ్చి అడుగుతావు బిడ్డను. అయ్యో గట్ల కాదే, మరి నాకు భయమాయే కండ్లన్నీ ఎందుకు ఎర్రగున్నాయని. అయితే ఏమన్నా పండ్లు కొనుకొచ్చినవా? పండ్లు ఎక్కడి? పండ్లు లేవేవి లేవు, ఇక డైరెక్ట్ వచ్చినావు. బజార్లో అమ్ముతారు, నేను కొనుకొత్తా. జ్వరం వచ్చిన ఆమెకు పండ్లు పెడతారా లేకపోతే అన్నం పెడతారా? నీకు ఏది తెలియదా? ఓసారి తలకాయ గిట్లా పని చేయదా ఏంది? అయ్యో తెద్దాం తీయి, ఇప్పుడే తోలుకొని రాబడితిని.
బిడ్డ నీకే తినబుద్ధి అయితే అది చెప్పు, అమ్మ వేసి పెడుతుంది. నేను పండ్లు కొనుక్కొని అత్త. నీకు జ్వరం మంచిగా తక్కువ కావాలి. ఏం జ్వరం అట? టైఫాయిడే. ఈ టైఫాయిడ్ పాడుగాను అది అత్తే అన్నం తినద్దు, రొట్టెలు తినాలే. అది మళ్ళా ఊకే అచ్చుకుంటా తక్కువైతుంది. ఇక దాంతో గండం బిడ్డ అయితవైతి. అలా అల్లుడు ఏమంటాడు, నువ్వు బక్కగైనమనుకో, అయ్యో మా అత్తమ్మ మామ గాయంత చూసుకోలేరా, రూపాయి అంటే నాకు ఇత్తలేరు గాని గాయంత కూడా నా భార్యను చూసుకోలేరా అని అల్లుడు కోపానికి అత్తడు. నేను పోయి పండ్లు కొనుకత్తా. ఏం పండ్లు తింటావు? అబ్బా నాన్న, నాకు ఇప్పుడు ఏ పండ్లద్దే, నోరంతా చేసేదు ఉన్నది. నేనేమో తినాలని అనుకుంటలేను. అట్లాంటి నడుతుందా బిడ్డ? నువ్వు బారే ఉన్నావు. ఊకో, ఇన్ని దానిమ్మ పండ్లు ఇన్ని షేపులు కొనుక్కొని వస్తావు. నన్ను అండుకున్నదా? అచ్చండిపోయిందే. ఎవరు మరదలా? మీ చెల్లె. ఏం కూర వండింది? మళ్ళీ ఇన్ని టమాటాలు ఆలుగడ్డలు ఉంటే ఆలుగడ్డ టమాటా అండింది. పొద్దుగాలనే ఊడిసి చల్లింది, బోల్ తోమింది. ఆలుగడ్డ టమాటా అండింది. పూలగాడు కాలేజీకి పోయిండు. ఇక నేను తిన్నా. నువ్వు కూడా తినిపో, అన్నం ఉన్నది, కూర ఉన్నది. తింటతి. సరే, నేను ఈ పండ్ల కాడికి పోయి కొనుకత్తా. పో. అమ్మా బాపట్ల అంటే నాకు కొద్ది దుఃఖం వస్తలేదమ్మా. నాన్నకు నేనేమని చెప్పాలమ్మా? నీ అల్లుడు వదిలేసిండు, అందుకే వచ్చిన నాన్న. ఇక ఇప్పుడు నీకు మళ్ళా నేను బరువైపోతున్నా నాన్న అని చెప్పాలా అమ్మా? నాన్నని చూస్తేనేమో సరిపిస్తుంది, నా బతికేమో ఇట్లా తయారైంది. అసలు ఎందుకమ్మా దేవుడు ఈ రాతలు రాస్తాడు? ఈ రాతలు పాడుగాను. ఏడవకు బిడ్డ, ఏం చేద్దాం, మన రాతల్ల మండువాడా. ఆ దేవుడికి దయ లేదు, దాక్షిణ్యం లేదు అన్నట్టు. ఈ కట్టం ఇచ్చినోనికే కట్టం ఇస్తాడు బిడ్డ. నాన్నకే ముచ్చడు తెలియవద్దు, తెలిస్తే నాన్న ఆగమైపోతాడు. పుష్కన ఏమయ్యేది తెలియదు బిడ్డ. అయినా ఏం పని చేయకున్నా అట్లుంటే మనకింత ధైర్యం. ఏ జన్మన ఏ పాపం చేసిండో అమ్మా, ఆ దేవుడేమో నాకు పిల్లల్ని ఇత్తలేడు. కట్టుకున్న భర్తను దూరం చేసే నేను ఇప్పుడు మీకు భారమైపోయిందా అమ్మా? అమ్మా, నాకేం చేసినో అర్థమైతలేదే. నా భర్త నా దగ్గరికి ఎట్లా వస్తాడే? ఆయన వదిలిపెట్టి నేను ఎట్లుండాలి? 4 రోజులు కాదమ్మా ఆయనతోటి ఉన్నది నేను, 4 సంవత్సరాలున్నమ్మా. ఆయననే నా లోకం అనుకొని బతుకుతున్నా. అసొంటివి నా జీవితాన్ని గిట్ల చేసిండేందమ్మా? ఏడవకే బిడ్డ, ఏడవకు. ఏం చేద్దాం, మన రాతల్ల మన్నువాడా, మన రాతకే ఎగ్గిదాలుగా. ఏడవకే బిడ్డ. నీ అయ్య గుర్తుకో సరిపించే, నా బిడ్డ జ్వరంతో వచ్చిందని నీ అయ్య పండ్లకు మురికే. రిషవ్వా, ఆ పిన్ని. ఏమైంది బిడ్డ? ఎందుకు ఏడతానవు చెప్పు? ఏడవకు, నీకు మేం లేమా? నువ్వు ఏడవకు అస్సలకే. పిన్ని, నా బతుకు గిట్లయిపోయింది పిన్ని. ఏడవకు తల్లి, బాధ్యను ఏం చేసుడు? ఇద్దరు అన్నదమ్ముల పొత్తుల ఒకటానివే బిడ్డవు అని నిన్ను మేము ఒక్కరోజు ఒక మాట అనకుంటా, ఒక దెబ్బ తీయకుంటా నిన్ను సాదుకున్నావు, నిన్ను పెంచుకున్నావు, ఒక అయ్య చేతిలో పెట్టినావు. ఆడు మంచిగా చూసుకుంటాడని వానికి ఇస్తే వాని తినాలి అయ్యా, వాని సాగు పెట్ట. వాడు నీ బతుకును గిట్ల మధ్యలో వదిలేసే. అయితే అవ్వ నీకు మేం లేమా? ఏడవకు బిడ్డ, బాంచరు. ఏం చేసుడే చెల్లె? ఒక్క రోజు నా బిడ్డను ఒక మాట అనకుంటా మనం సాదుకుంటే ఏం లాభం ఉన్నది? మనం పెంచుకుంటే ఏం లాభం ఉన్నది? ఈ రోజున మన బిడ్డ మన ఇంటికే వచ్చింది. అదినా, నువ్వు ఇట్లనే ఏడతావా? నువ్వేడితే బిడ్డ గట్లనే ఏడుతుంది. ఏడితే ఏమత్తాంది చెప్పు? ఒక్కొక్కడు ఇంకా సంపి పారేసి ఓర్ని అవ్వ మాకు తెలియదు అని అంటుర్రు. మన బిడ్డ మన ఇంటికి క్షేమంగా వచ్చింది. నువ్వు అస్సలకే ఏడవకు, బాధపడకు. నువ్వేడితే ఆమె బాధపడుతుంది. వాడిని ఏం చెయ్యాలో నేను అది చేపిస్తా. నాకింకెవరన్నా బిడ్డలున్నారా చెప్పు? నాకిద్దరు కొడుకులేనాయే. మన ఇద్దరు పొత్తులా ఉన్నది ఒకటే ఒక బిడ్డ. దాని జీవితం నాశనం అయిపోతా అంటే నేను
నేను చూసుకుంటా ఉంటానా? దేవుడు అనేటోడు ఖచ్చితంగా ఉన్నాడు. ఏదో ఒక రోజు వాడు మన బిడ్డ కాళ్ళ కిందికి వచ్చే రోజు ఖచ్చితంగా వత్తది. నేను వచ్చి చెప్పినాక ఏడ్చుడు అది ఏడవకే ఏం చేద్దామని అని నేనంటానా. ఇక బాధనే ఉంటది. తల్లెనక తల్లి లెక్క అమ్మ అమ్మ అనుకుంటా ఉరికేది నా బిడ్డ. వచ్చినప్పుడు పోయినప్పుడు పిన్ని పిన్ని అని పిన్ని చుట్టూ తిరిగేది సంతోషంగా. ఇప్పుడు బాధ కొద్ది నా బిడ్డ ఇంటికి వస్తే ఎవరికైనా బాధే ఉంటది. అది నా అన్నకు తెలితే ఘోరం. మళ్ళా అన్నకు సడన్ గా గుండె ఆగిపోతే మాత్రం మనం ఇవ్వలం బతకలేము. జరా మీ పుణ్యం ఉంటది, అన్నకు తెరవకుండా ఉండని. గదే జ్వరం వచ్చింది తోలుకొచ్చినా అన్నట్టే ఉండని. ఏదో ఒక రోజు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తా గాని మీరైతే ఆయన ముంగట నోరు జారకుర్రి. మీకు దండం పెడతా. ఇప్పుడు లేడా గింతగా మెడుతుర్రు. లేడయ్యా, నా బిడ్డ జ్వరంతో వచ్చింది. నా బిడ్డకు అన్నం పెట్టద్దు, పండ్లు తినబెట్టాలని పండ్లు కొరకత్తారి పోయిండయ్యా. అయ్యో, నాన్నకు ఏమని చెప్పాలి బాబాయ్? నీ అల్లుడు వదిలేసిండు, నీ బిడ్డ నీకు మళ్ళా బరువైతాంది అని చెప్పల్లా బాబాయ్? తల్లి నువ్వు అస్సలకే బాధపడకు తల్లి. నీకు నేనున్నా, తండ్రి వెనుక తండ్రిని నేనున్నా. మాకు నిన్ను మించింది ఎవరున్నారు చెప్పు? నాకిద్దరు కొడుకులేనాయే. నువ్వు ఒక్కదానివి ఆడపిల్లవు. నిన్నెందుకు మేం కాదు అని అంటాం? కట్టమో నిట్టూరమో నిన్ను మేం చదువుకుంటాం. వాణ్ణి మాత్రం నేను అస్సలకే వదిలిపెట్టా. వాణ్ణి ఏదో ఒకటి చేసేదాకా నేను వదిలిపెట్టా. వాడు నీకు దూరమైనా మంచిదే, వాడు నిన్ను దగ్గర తీసుకోకుండా మంచిదే. వాడు మొత్తం నేను ఎందుకు ఇట్లా చేసినా అని కలకల అనాలే. నిన్ను వదిలిపెట్టినందుకు వాడు గొడగొడ ఏడ్చి సావాలే. నీ బతుక్కేంది బిడ్డ? నువ్వేం లంగవు కాదు, దొంగవు కాదు. నువ్వెంత మంచిదానం అనేది ఆ ఊర్లో నిరూపించినావు. ఈ ఊర్లో కూడా అందరికీ తెలుసు. నువ్వు గుణమంతురాలు బిడ్డ. మా ఇంట్లో పుట్టిన లక్ష్మీదేవి నువ్వు. అస్సలకే బాధపడకు, ఏడవకు. బాపుకు తెలియవద్దు. జరా నీకు దండం పెడతా. అగో సప్పుడైతాంది, అత్తున్నట్టున్నాడు బిడ్డ బాంచను. ఆ కళ్ళకు నీళ్లు తూడ్చుకో. నీళ్లు తూడువే బిడ్డకు. ఇప్పుడే చిర్రా కూసోపోయిర్రు. కూసుంటాం తీ బావా, ఎటువేనవు? బిడ్డకు పండ్లు తెచ్చిన వంట రూమ్ లో పెట్టిన కోసిపోయే తింటది. తింటది కోసిత్తది. అయ్యో ఇప్పుడే అత్తిమి. అయ్యో ఎంత ఆకలితోటి వచ్చిర్రు. ఆకలేం లేదు, ఆకలి చచ్చిపోయింది గాని నేను చూసినాక కోసిత్తది. కూసోపోయిర్రవ్వా పుష్ప. ఇందు బావా ఇప్పుడే వచ్చినాం మేము. అవో శిరిషవ్వకు పానం మంచలేదు అనంటే వచ్చింది అనంటే చూద్దామని వచ్చినాం పానగాక. సొర్రె చెల్లె షాయ పెట్టుకత్తా. ఇప్పుడేంది షాయ అద్దక్క? షాయ అద్దేదద్దు. అది ఎందుకు అచ్చిపాడైందో జ్వరం గాని మరి వేరే హాస్పిటల్ కు కొంటపోదామారా? పాపం బిడ్డ అంతా ఎట్లయింది, పీడ్స్ తిన్నట్టు అయింది. కళ్ళన్నీ లోపడి పోయినాయి, ఎర్రగైనాయి, ముఖమంతా గుంజుకపోయింది. ఏం గతి అన్న మందులు ఇచ్చిరు కదా, అవి వేసుకుంటే తక్కువ కాకపోతే ఇక్కడ తీసుకోవదంతి. గదే బిడ్డకు జ్వరం వచ్చిందంటే నా పానం అంతా తలుక్కుమంటాంది. జ్వరాలు అత్తయిపోతాయే. ఇప్పుడు నాకైతే అత్తలేదా, నీకైతే అత్తలేదా బాబా? జ్వరం వచ్చిందని డీల పడిపోతారా ఏంది? అందరికి జ్వరాలు అత్తనే ఉంటాయి. ఏదన్నా అయితే ఏం కాదు గాని పిల్లలకి ఏదన్నా అయ్యే వరకు అస్సరికే మనసున పట్టదవ్వా గట్లా. బాబా నువ్వు మళ్ళీ ఇదో టెన్షన్ పెట్టుకోకు, నువ్వు మంచిగా ఉండాలి ఫస్ట్. అన్ని కావే, జ్వరం వచ్చిందన్నా టెన్షనే, ఇంకేదన్నా అయిందన్నా టెన్షనే, అన్నిటికీ టెన్షన్లే. టెన్షన్ ఏం లేదు ఎవర్రకు. గా బిడ్డకైతే గా పండ్లు కోసి తింటది. నువ్వు ఈయన్నే ముచ్చట పెట్టబడితివి. కోసుకరాపో అక్క, కోసుకొచ్చేదాకా బావ పానం ఆగది. పోతానా? మరి అల్లుడు ఏమన్నాడవ్వా? పొమ్మన్నాడా? పొమ్మన్నాడే. జ్వరం తక్కువైనాక ఇట్లా అద్దు అని ఇప్పుడు పోయి ఆన్నే ఉండిపో అని అన్నాడు. అందుకే వచ్చిన. అయితవైతి మంచోడే అవ్వా అల్లుడు మంచోడే. ఎప్పటికే మేమేదో ఇట్లా బతుకుతున్నాం గాని అబ్బో కొజ్జోడైతేనా ఇప్పటి వరకు ఎట్లుండునో. అదే మాకు ఎప్పచ్చినవా ఈయన్నే ఉంటా అని చెప్పినా, ఫోన్ చేసి చెప్పినా. ఇక శ్రీను కూడా మాట్లాడిండు, రేపు ప్రొద్దున వస్తుంది అని అంటే సరే అని అన్నది అమ్మ. అమ్మను కూడా ఇటే రమ్మంటే అయిపోవు కదా, ఆడ ఒక్కతేమ్మంటది. నా సోపతికిడ నాతోటి వండకపోదునా? రేపడుతుంది అట్లనే చేద్దాం అత్తమ్మ, అందరం ఒక దగ్గరనే పడుకుందాం. ఇక మనకు అడ్డేవలు. అంతేగాని ఎటు వేయండేడు. ఏమో అత్తమ్మ మనసు మంచిగా లేదు, ఒక బీర్ రాగత్తా తొందరనే అత్తా అని పోయిండు. అవునా? సరేతి
ఇట్లనన్నా మంచిగా కలిసి ఉంటుర్రి. ఆ దేవుని దయ వల్ల తొందరగా కాన్పు అయితే మనకంటే అదృష్టవంతులు ఉండరు. అయ్యో ఏందత్తమ్మా నువ్వు డైరెక్ట్ మాట్లాడుతున్నావు. అలా తప్పే ఉన్నదే. సరే సరే గాని సరేతి నాకు నిద్ర వస్తుంది. ఇక నిన్న ఈ టెన్షన్ కు అస్సలకే నిద్ర పట్టలేదు. పొయ్యి పంట ఆ పండుపోత్తమ్మా ఇంత మంచిగా సపోర్ట్ చేసినాక ఇక నేను నా మొగుడితోటి మంచిగా ఉండొచ్చు. చేసుకున్నా చేసుకోకున్నా ఆయన నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయినా. అమ్మయ్యా ఓ పెద్ద బాధ వదిలింది. ఇంతసేపు పోతావా చెప్పు, నేనేమో నీ గురించి చూసుకుంటా ఉండబడితిని. ఒకటి తాగత్తా అని ఎన్ని తాగొచ్చినావు? పిచ్చిదానా ఆ తాగిన కిక్కే ఎక్కలేదే. రెండు తాగినా ఇక ఒకటి తాగిన రాంగ దోస్తుగాడు కలిసిండు, వాడోటి తాగిపిచ్చిండు. గిట్లా అయిందట కదరా అని వాడనబట్టే. నీకెట్లా తెలుసురా అంటే ఊర్లంతా అదే టాక్ కదా అని అంటుండు. అవునా? అవునే, ఇప్పుడు కొంచెం నిమ్మలంగా ఉంది. నువ్వు నా పక్కలకు వచ్చి షేర్నాక ఐ లవ్ యూ. అమ్మయ్య నాకైతే ఇన్ని రోజులు టెన్షన్ ఉండే. అది ఉంది కదా మేము కలుసుకోవత్తదో లేదో మాట్లాడుకోవత్తదో లేదో, అది ఎప్పుడు వదిలిపెట్టి పోతుందో పోదో ఎట్లా ఎట్లా అని ఓ టెన్షన్ ఉండే. ఇప్పుడైతే దరిద్రం వదిలిందని పెద్ద టెన్షన్ పోయింది. నాకు కూడానే పిచ్చిదానా, నాకు కూడా గదే టెన్షన్ ఉండే. ఇక ఇప్పుడు ఏ బాధ లేదు పట్టు. అంతేగాని నాకు నువ్వు నీకు నేను. మీ అమ్మ ఏమంటుందో తెలుసా? మంచిగా కలుసుకోర్రి, పిల్లలు పుడితే నయమే కదా జల్దీ అని అంటుంది. మీ అమ్మకు పిల్లల పిస తప్ప ఇక వేరే పిసే లేదు. అందుకే కదా దాన్ని వదిలేసిన నేను. అస్సలకే నిద్ర వస్తలేదు నాకు. నా బావనే గుర్తుకొస్తుండు. ఎందుకు బావా నన్ను ఇంత మోసం చేసినావు? నేను నీ కళ్ళకు కనిపిస్తలేనా? నా పక్క వదిలి నువ్వు దాని పక్కలకి ఎందుకు పోయినావు? నిన్ను నేను ఎట్లా మర్చిపోవాలి? నీ జ్ఞాపకాలనన్నీ ఎట్లా తుడిచేయాలి నా జీవితంలో? నాకేం చేసుడో అర్థమైతలేదు. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వంటే పిచ్చి ప్రేమ నాకు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఐ మిస్ యూ. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఆ దేవుడు నాకు ఈ రాతలు ఎందుకు రాసిండో, ఎందుకు ఇట్లా మాన పెడుతుండో. దోస్తులు ఈ రకంగానైతే జరిగిందన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్ లో శ్రీను తప్పు తెలుసుకొని శిరీష దగ్గరికి వస్తాడా, లేకపోతే ఆమెతోటే ఉండి ఆమెను పెళ్లి చేసుకుంటాడా, మరి శిరీష లైఫ్ ఎట్లుంటది, ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.